గత 4 నెలల నుంచి మా బీసీ కాలనీ తిరుమలదేపేట బీసీ కాలనీలో బోరు పాడైపోయి మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటే మన పంచాయతీ వారిని అడిగితే ఈ పంచాయతీలో మనం అంత డబ్బు సమకూర్చలేమండి, ఎమ్మెల్యే గారిని అడిగి మీరు ఏదో చేయండి అని చెప్పేసి వాళ్ళంటే ఎమ్మెల్యే గారిని అడిగాం. సరే ఎమ్మెల్యే గారు ఆ పక్కన ఎక్కడ చోట వేసేయండి బోరు, నేను కూడా కొంత డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో సొంత ఓన్ ఖర్చుతో ఫండ్తో మీరు బోరు వేసుకోండి నేను ఇస్తానని చెప్పేసి అన్నారు. ఆ పక్కన మన రోడ్డు ఆర్ఎంబీలో పంచాయతీ బోరు వేస్తూ ఉంటే ఆ పక్క రైతు వచ్చి మా చేను పక్కన లైటాకి వెళ్ళలేదు, మీరు ఎక్కడన్నా వేసుకోండి తప్ప మా చేను పక్కన లైటాకి వెళ్ళలేదు, పంచాయతీ బోరు ఎక్కడన్నా వేసుకోండి, మా చేను పక్కన వేస్తే ఎలా గురించి ఎక్కడన్నా ఉన్నా సరే మద్యం పొడైనా ఉంది, శ్రీరావరం ఇవన్నీ కూడా ఆర్ఎంబీలో ఉన్నా కూడా మేమైతే వేయనివని చెప్పేసి అడ్డు పెట్టాడు. 200 అడుగు బోరు వేసిన తర్వాత ఆపేశారు. వాళ్ళు ఇంటికి 10 ఆడమొగ వచ్చి అడ్డుపడ్డారు. గొడవెందుకని చెప్పేసి మేము ఆపేసి ఎమ్మెల్యే గారికి చెప్తే 4 రోజులు ఆగండి, దాని విధానం ఏంటో తెలుసుకుని మీకు నేను చెప్తాను, అదే చూస్తాను, చూసి చెప్తాను. అసలు వాళ్ళకి ఇబ్బంది ఏముందో మరి. అసలు ఆర్ఎంబీలు అయితే ఎవరు అడ్డు పెట్టరు కదా, ఇప్పుడు ఇంచుమించుకు ఉన్నాయని ఆర్ఎంబీలు చాలా బోర్లు ఉన్నాయి మన పంచాయతీకి సంబంధించి. వాళ్ళు వద్దంటే ఇంకొకళ్ళు వద్దంటారు, ఇంకొకళ్ళు వద్దంటారు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా మనం అని ఎమ్మెల్యే గారు చెప్తే ఇప్పుడు 4 రోజులు ఆగండి అని అంటే దానికి తోట రామకృష్ణ అనే గంగాధర్రావు అనే బోరు మొన్న అడిగి మొన్నటి నుంచి దగ్గర 2 నెలల నుంచి వాళ్ళకి బీసీ కాలనీకి నీళ్ళు ఇస్తాం. అది కొంచెం తక్కువ వాటర్ రావడం వల్ల అది సరిపోవట్లేదు. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఈ తోట పెద్దనాయుడు గారు అబ్బాయిలు పవన్ కుమారు వంశీ పురుషోత్తం వీళ్ళని అడిగితే ఈ కొత్త బోరు రెడీ అవ్వగానే మన మంచినీళ్ళు కాలనీకి ఇద్దాం, మీరు పంచాయతీ బోరు వేసే వరకు అని వాళ్ళు మాట ఇచ్చారు. సెక్రటరీ గారు, నేను, మా సత్యనారాయణ గారు మేము ఊళ్ళో కాలనీలో ప్రజలందరం కలిసి మేము వీళ్ళకి చెప్తే మరి మా బోరు నీళ్ళు వాడుకోండి, మీరు పంచాయతీ బోరు వేసే వరకు అందాక వాడుకోండి, 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా అని చెప్పేసి వాళ్ళు మాకు మాట ఇచ్చారు. దాని నిమిత్తం ఇప్పుడు మేము మిషన్ రప్పించి ఇక్కడ పైప్ లైన్ ఉందిగా దీనికి కల్పించి బీసీ కాలనీ నీళ్ళు ఇవ్వడానికి ఈ బీసీ వాసులు మేము మా సెక్రటరీ గారు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నామని అని మనకి ఒక పార్ట్ టైం కంపల్సరీగా మనకు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అది అక్కడ ఇది జరిగిందండి. ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు దగ్గర 4 నెలలు అయిపోయింది దాకా బీసీ కాలనీ నీళ్ళు ఆగిపోయి ఈ రైతుల నీళ్ళు అడిగిస్తున్నాం అనమాట. అది మీకు మా అందరి ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాం.